నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశి ఫలితాలతో పాటు నక్షత్ర ఫలితాలు, అలాగే నేటి పంచాంగం ఇత్యాది అంశాలన్నింటినీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడి నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం కృష్ణపక్షం గురువారం 29 ఆగస్టు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 తిథి ఏకాదశి రాత్రి తెల్లవారుజామున 1:37 వరకు, నక్షత్రం ఆర్ద్ర సాయంత్రం 4:39 వరకు, యోగాలు సిద్ధి సాయంత్రం 6:18 వరకు, కరణములు భవ మధ్యాహ్నం 1:24 వరకు, బాలవ రాత్రి తెల్లవారుజామున 1:37 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుంచి 3:24 వరకు, గుళిక కాలం ఉదయం 9:09 నుంచి 10:43 వరకు, యమగండం ఉదయం 6:02 నుంచి 7:36 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:52 నుంచి 12:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 11:02 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:12 నుంచి 4:02 వరకు, అమృతకాలం ఉదయం 6:20 నుంచి 7:59 వరకు, వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 5:15 నుంచి 6:59 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందుగా తెలుసుకోవాలి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, మొత్తం ఈ 9 పాదాలు కలిపి మనం మేషరాశిలోకి తీసుకుంటాం. మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాల్లో ధైర్య సాహసాలతో చాలా నిర్ణయాలు బాగా గట్టిగా తీసుకుంటారు, వేగంగా తీసుకుంటారు. దాని ప్రకారం పనులు చాలా చురుగ్గా ముందుకు సాగుతాయి. ఆశించిన ఫలితాలు సంపాదించడంలో గట్టిగా కృషి చేసి ధైర్యంగా సాహసంగా కార్యక్రమాల్ని నిర్వర్తించి ఆశించిన లక్ష్యాన్ని పొందడానికి అన్ని విధాలా ఈరోజు చేసే కృషి వీళ్ళకి సత్ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం ముందుగా తెలుసుకోవాలి. వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలతో పాటుగా రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ 9 పాదాలు కలిపి మనం ఈ యొక్క వృషభ రాశి కిందకి చెప్తాము. వృషభ రాశి వారికి ఈ రోజున వ్యక్తులతో విభేదాలు రాకుండా ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల అపార్థాలు రాకుండా కుటుంబ సభ్యుల మధ్య సమన్వయ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలలో కానీ కుటుంబ సభ్యుల నడుమ కానీ ముఖ్యమైన విషయాలలో వాదోపవాదాలు జరగకుండా వీలైనంత నిదానతతో వ్యవహరించి కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. అనవసరమైన ఖర్చులని నియంత్రించుకుంటూ ముందుకు సాగాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. మిథున రాశి. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం ఈ 9 పాదాలని మనం ఈ యొక్క మిథున రాశి కిందకి మాట్లాడతాము. వీరికి ఈ రోజున ఉద్వేగాలు అంటే ఎమోషన్స్ అధికంగా ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి త్వరగా కోపం రావడానికి, కదిలిపోవడం మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఎలాగైనా కార్యక్రమాలు సాధించాలి అన్న విషయంలో చాలా గట్టిగా కృషి చేస్తారు. రుణానికి సంబంధించిన విషయాల్లో కొంత అలజడి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు గట్టిగా చేస్తారు. అయితే కార్యసిద్ధి విషయంలో, ఆకస్మికమైన లాభాల విషయంలో, పెట్టుకున్న లక్ష్యాల దిశగా వీళ్ళు చిత్తశుద్ధిగా ప్రయత్నాలు చేసుకుంటూ
ఆ దిశగా ముందుకు వెళ్ళినట్లయితే కష్టానికి తగిన ప్రతిఫలం కొంత ఆలస్యంగా అయినా వచ్చే అవకాశం ఉంది. ఉద్రేకాలని నియంత్రించుకుంటూ ఆశించిన ఫలితాలు పొందే విధంగా లక్ష్య సాధనని మార్గంగా చేసుకొని ఆ దిశగా ప్రయాణాలు చేసినట్లయితే మంచి ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలు అంటే వ్యక్తిగతమైన శ్రద్ధ, ఆరోగ్య శ్రద్ధ, సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర మొదలైనవి చాలా అవసరం. అంతేకాకుండా సంతానానికి సంబంధించిన విషయాలలో, సంతానంతో అలాగే వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శ్రమ చేయడం, అంటే సంతానం విషయంలో వారితో వాగ్వాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి సంబంధించిన ఖర్చులు విద్యాపరంగా అధికంగా ఉండొచ్చు. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమ చేయడం వల్ల కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసిన సమయంగా భావించవచ్చు. సింహరాశి. మా సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ముందు తెలుసుకోవాలి. సింహరాశిలోకి ముఖ్యంగా మఖ, పుబ్బ పూర్తి పాదాలు, ఉత్తర 1వ పాదం, ఇవన్నీ కలిపి సింహరాశిలోకి వస్తాయి. వీళ్ళకి లాభదాయకంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా వృత్తిపరమైన అంశాల్లో, భూమికి సంబంధించిన విషయాల్లో, కుటుంబ వ్యవహారాలలో, తల్లిదండ్రులతో అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా పనులు ముందుకు సాగడం, వ్యక్తుల సహకారం, ముఖ్యంగా వాహన సంబంధమైన విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఖర్చులు వాళ్ళకి ఆశించిన విధంగా వాళ్ళు చక్కగా పెట్టుకుంటూ మంచిగా నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం అధికంగా ఉంది. అలాగే పెద్దలు, మిత్రులు, ఆశీస్సులు అనేవి వీళ్ళకి చాలా చక్కగా లభిస్తాయి. వారి యొక్క సహకారంతో వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఎదురు చూస్తున్న విషయాల్లో లాభదాయకమైన వార్తల్ని అందుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? కన్యారాశిలో నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకుంటే దీంట్లో వీళ్ళకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం కన్యారాశిగా చెప్తాము. ఈ కన్యారాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు చాలా అనుకూలత ఉంటుంది. ఆశించిన ఫలితాలు, వ్యాపార వ్యవహారాలు, ఆర్థిక అంశాలు, వృత్తిపరమైన విషయాలు అన్నీ కూడా వీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా వీరికి ఆకస్మికమైన లాభాలు లాభదాయకంగా ఉండడం, అభివృద్ధి పరంగా వీళ్ళకి ఆదాయ విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం. అలాగే మిత్రులు, తోబుట్టువులతో వీళ్ళకి మంచి సఖ్యత, వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఈ 9 కలిపి మనం తులారాశిలోకి చెప్తాము. తులారాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వృత్తిపరమైన అంశాలలో ముఖ్యంగా ఇబ్బందులు రాకుండా వ్యక్తులతో జాగ్రత్తలు తీసుకోవాలి. అది కూడా భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్తగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తుల సహకారం విషయంలో కానీ, లేకపోతే వ్యాపార వ్యవహారాల విషయంలో కానీ, అంతకంటే కూడా ముఖ్యంగా తండ్రి సమానులు పెద్దల దగ్గర నుంచి సలహా సంప్రదింపులు తీసుకునే విషయంలో కానీ వాగ్వాదాలలోకి వెళ్లకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆధ్యాత్మికమైన విషయాలలో వాళ్ళకి కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి పుణ్యబలాన్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా సామాజిక సేవ అధికంగా చేస్తారు.
తండ్రి పెద్దలతో విభేదాలు రాకుండా, మాట పట్టింపులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో వాయిదా వేయడం, ప్రయాణాల విషయంలో ఆకస్మికమైన ప్రయాణాలు, అనుకోని ఖర్చులు, భాగస్వామి వ్యవహారాల్లో గందరగోళాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంతవరకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అలాగే దాంతోపాటుగా ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళు వీలైనంత జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలైనా, లేకపోతే తండ్రికి సంబంధించిన విషయాలైనా, పుణ్యానికి సంబంధించిన విషయాల్లోనైనా అవరోధాలతో పాటు అనవసరమైన ఖర్చులు మొదలైనవి ఉంటాయి. ఏదైనా చిన్నపాటి అనారోగ్యంగా ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. రహస్య శత్రువులు కానీ, లేకపోతే అనుకోని వ్యక్తులతో వీళ్ళకి ఇబ్బందులు కానీ ఉండే అవకాశం, అనుకోని నిందలకి ఆస్కారం ఉన్న రీత్యా ఆచితూచి ముందుకు వెళ్తే సమస్యల్ని అధిగమించవచ్చు. వేళకి నిద్ర, ఆహారం, విశ్రాంతి ముఖ్యమైన రీతిలో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనుస్సు రాశి. అమ్మా, మరి ధనుస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాల ముందు మనం పరిగణలోకి తీసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ 9 పాదాలు కలిపి ఈ రోజున ఈ ధనుర్రాశి వాళ్ళకి ఆశించిన కార్యక్రమాల్లో వాళ్ళు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ వేగవంతమైన నిర్ణయాల వల్ల అనుకోని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆకస్మికంగా ధనం ఖర్చు అవ్వడంతో పాటు అనవసరమైన మానసిక గందరగోళం లేకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదన్నా భాగస్వామ్య వ్యవహారాలు, లేకపోతే నూతన పరిచయాలు, అంతేకాకుండా సంతాన సంబంధమైన విషయాలు, సంతాన విద్యాపరమైన విషయాలు కానీ, లేకపోతే వీరి ఆలోచనలే కొన్నిసార్లు వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండే అవకాశాలు ఉన్న రీత్యా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినప్పటికీ తీసుకోబోతున్న నిర్ణయంలో ఆత్మీయుల్ని సంప్రదించి వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది. ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఆకస్మికమైన ఖర్చుల్ని వీలైనంత వరకు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఇవన్నీ కలిపి మనం మకర రాశికి తీసుకుంటాం. వీరికి ఈ రోజున అనుకూలమైన సమయంగానే మనం భావించవచ్చు. తీసుకునే నిర్ణయాలు, వ్యక్తిగత అంశాలు, తర్వాత భాగస్వామ్య వ్యవహారాలు మొదలైన విషయాల్లో చాలా చురుకైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. నూతన వ్యక్తుల పరిచయాలని వీరి యొక్క ఎదుగుదల కోసం ఉపయోగించుకునే విధంగా వీళ్ళు ప్రణాళికలు చేపడతారు. ముఖ్యంగా వ్యాపారస్తులకి, అంటే వ్యాపారపరంగా నిర్ణయాలు తీసుకునే వారికి, వ్యక్తిగత అభివృద్ధి కోసం ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక కీలక నిర్ణయాలు తీసుకునే సమయంగా భావించవచ్చు. అంతేకాకుండా ఏదన్నా నూతన వృత్తుల కోసం దూర ప్రదేశాల్లో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి దానికి సంబంధించిన వర్తమానాలు కానీ, లేకపోతే ఆ విషయంలో కొంత ముందుకు జరగడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఏది ఏమైనా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే విధంగా వీళ్ళు ఈ రోజున ప్రవర్తిస్తారు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కలిపి మనం కుంభరాశి కిందకి చెప్తాము. కుంభరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ ఆ తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నిర్ణయాలు తీసుకుంటారు, ఆ తీసుకునే నిర్ణయాలు వేగంగా తీసుకోవడం, తొందరపాటుతనంతో తీసుకోవడం వల్ల కొన్ని అవకాశాలు, కొన్ని పోటీలలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఒకటి ఉంది.
సంతానం కూడా అంటే విద్యార్థులు కావచ్చు, సంతానం కావచ్చు, వీరి విషయాల్లో కూడా వీళ్ళంత జాగ్రత్తలు అవసరం. ఇష్టపడిన వ్యక్తులతో విభేదాలు రాకుండా మాటలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. పోటీలకు సంబంధించిన విషయాలలో, ఏదైనా పోటీలలో పాల్గొనే విషయాలలో నిర్లక్ష్య వైఖరి తగదు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దైవ దర్శనాలకి అవకాశము, ఆధ్యాత్మిక చింతనకి అవకాశం ఉన్నప్పటికీ అందులో కూడా వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి వీలైనంత నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వెయ్యాలి. మీనరాశి. మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మీనరాశిలోకి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, మొత్తం ఈ 9 పాదాలు తీసుకుంటే మనం ఈ యొక్క మీనరాశిలోకి వస్తుంది. ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా గృహానికి సంబంధించిన అంశాలలో కానీ, లేకపోతే వ్యవసాయ సంబంధమైన విషయాలు, వాహన సంబంధ అంశాలు, వాటికి సంబంధించిన రిపేర్లు కావచ్చు, లేకపోతే ఏదన్నా వాహన సంబంధమైన విషయాలలో కొత్తగా కొనుగోలు చేద్దాం అనుకున్న విషయాలు కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా తల్లితో కానీ కుటుంబ సభ్యులతో కానీ విభేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయాలు, ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలలో వీళ్ళకి చాలా మంచి నిర్ణయాలు, ఫలితాలకి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. భూమికి సంబంధించిన విషయాలలో పెట్టుబడుల కోసం ఆలోచనలు అధికంగా చేస్తారు. దానికోసం ఖర్చులు ఎక్కువ పెట్టడానికి కూడా, అంటే కొత్తగా భూమి కొనాలను, కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, వ్యవసాయ సంబంధమైన వస్తువులు, వ్యవసాయ సంబంధ పనిముట్లు మొదలైన వాటి గురించి వీళ్ళు ఎక్కువ చర్చలు జరిపే విధంగా ఆ రోజు సాగేందుకు అవకాశం. అమ్మ, అలాగే మరి ద్వాదశ రాశులు వాళ్ళందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారాలు ఏమైనా ఉంటే తెలియచేయండి. తప్పకుండా 12 రాశుల వారు సహజంగా ఎవరైనా వారి ఇష్టదైవాన్ని స్మరించుకుంటారు. దానితో పాటుగా అందరూ కూడా వీలైతే దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ, లేకపోతే దానికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, ఇవన్నీ కూడా వారికి మంచి ఫలితాలు ఇస్తాయి. అంటే స్తోత్రాలు చేయలేకపోయినా స్తోత్రాలు విన్నా దాని యొక్క ఫలితం బాగుంటుంది. కనుక దత్తాత్రేయ శ్లోకాలు వీలైనంతవరకు దత్తుడి అష్టోత్తరం కానీ, దత్తుడి శ్లోకాలు కానీ మొదలైనవి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి రాశి వాళ్ళు కూడా వినడం వల్ల దాని యొక్క ఇది బాగుంటుంది. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ రాశి ఫలాలు ఇవి ఒక వ్యక్తిని ఉద్దేశించి కాకుండా జనరలైజ్ చేసి చెప్పాం. కనుక సాధారణంగా ఏ వ్యక్తి అయినా పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత జాతకం ప్రకారం నడిచే దశలు, అంతర్దశలు ఆధారంగా ఎలాంటి సమయం నడుస్తుందో చూసుకొని దాని ప్రకారం ఈ గోచార ఫలితాలను కూడా కలుపుకొని చూసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. జాతక చక్రం కూడా లేకుండా కేవలం దీన్ని మాత్రమే ప్రధానంగా తీసుకొని ముందుకు వెళ్ళే విధానంలా కాకుండా, ఇది ఒక వ్యక్తిది కాదు కాబట్టి ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత జాతకంతో కలుపుకొని చూసుకుంటూ ముందుకు వెడితే ఫలితాలు, పరిహారాలు అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేటి వైశిష్ట్యం. అలాగే ఇవాల్టి వైశిష్ట్యం ఏముందో తెలియచేయండి. నేటి వైశిష్యంలో ఈ రోజున అజ ఏకాదశి అన్నది ప్రధానంగా చెప్తాం. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అజ ఏకాదశి. సాధారణంగా మనం చూసినట్లయితే సంవత్సరంలో దాదాపు 24 ఏకాదశులు, అధిక మాసం అయితే మళ్ళీ ఎక్స్ట్రా ఏకాదశులు వస్తాయి. కృష్ణపక్షంలో వస్తాయి, శుక్లపక్షంలోనూ వస్తుంది ఒక ఏకాదశి. కానీ శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి, ఈ అజ ఏకాదశికి ఒక ప్రాముఖ్యత ఉంది. అది ఏ రకమైన ప్రాముఖ్యత అన్నది కూడా మనం తెలుసుకొని విధానం, దాని కథా విధానం ఏదైనా ఉందా అన్న విషయాన్ని చూస్తే, అసలు అజ ఏకాదశి అంటేనే, అజ అంటే ఏంటంటే మరల పుట్టుక లేకుండా, దాని యొక్క విశేషం. అజ ఏకాదశి చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం లభిస్తుంది. ఈ రోజున అందరూ కూడా ఏకాదశి అనగానే విష్ణు భక్తులు విష్ణుమూర్తిని పూజించుకోవడం, ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం, మర్నాడు ద్వాదశ గడియల సమీపించినప్పుడు దీన్ని ఉపవాసాన్ని వదిలివేసి వాళ్ళు ఆహారం తీసుకోవడం, రాత్రంతా హరినామ కీర్తనలు, ఇవి అది ఎప్పుడూ ఉండేదే.
అయితే ఈ అజయ ఏకాదశి అసలు ఇంతకుముందు ఎవరన్నా చేస్తే దీని ఫలితాలు ఇలా ఉన్నాయా అనుకున్నప్పుడు కూడా దీన్ని ముఖ్యంగా యుధిష్ఠిరుడికి చెప్పడం జరిగింది మన యొక్క శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి. ఏ రకంగా అంటే ఇంతకు పూర్వకాలంలో ఒకసారి సత్యహరిశ్చంద్రుడు తెలుసు కదా అందరికీ. ఆయన తన రాజ్యాన్ని భార్యా పిల్లల్ని పోగొట్టుకొని ఒకానొక చోట చాలా ఇబ్బంది పడే విధంగా ఆ రకమైన ఇబ్బందుల్లో కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటున్న సమయంలో ఆయన చాలా బాధపడతాడు. ఏమనంటే, ఎందుకు నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను, ఏ కార్యక్రమం చేస్తే నేను ఈ సమస్యల నుంచి బయటపడతాను, దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా అని ఆయన చాలా బాధపడతాడు. ఆ సమయంలో గౌతమ ఋషి ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చి నీ యొక్క విషయం ఏంటి అంటే మొత్తం విషయం అంతా కూడా తన గురించి చెప్తాడు ఆయన హరిశ్చంద్రుడు. నేను ఇలాగా నా రాజ్యాన్ని ఇలా కోల్పోయాను, నా బిడ్డ నా భార్య, నేను ఇలాంటి చోట ఈ వృత్తి చేస్తున్నాను అని తన బాధని వెళ్ళబుచ్చినప్పుడు, అయితే సర్వ పాపాలు పోగొట్టేది, నీ యొక్క కీర్తి వైభవాల్ని మరల తీసుకొచ్చేది ఒక వ్రతం లాంటిది అజ ఏకాదశి. శ్రావణ మాసం కృష్ణపక్షంలో వస్తుంది. దాన్ని గనక చేసినట్లయితే విధి విధానంగా నీకు కోల్పోయినవన్నీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీకు ఇంకా పుణ్యం మిగిలి ఉంది కాబట్టి నేను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నాను అని చెప్పి ఆయన ఇదవుతాడనమాట ఆ గౌతమ్ ఋషి. వెంటనే ఈయన ఏం చేస్తాడంటే ఆ విషయాన్ని విధి విధానంగా వెంటనే చేస్తారు ఈ సత్య హరిశ్చంద్రుడు. చేసినప్పుడు ఆయనకి చేస్తుండగానే ఆయన పూర్వవైభవం, ఆయన సంతానం, ఆయన భార్య, ఆయన రాజ్యం తిరిగి ఆయనకి లభించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే అనేక అశ్వమేధ యాగ ఫలం అంటే చిన్నది కాదు, అది చాలా చాలా ఉత్కృష్టమైన అంశం. దాన్ని స్వయంగా విష్ణువు మనకి యుధిష్ఠిరుడికి చెప్పడం, దాన్ని అందరూ కూడా పాటించడానికి ప్రయత్నాలు చేయడం, అంత విశేషమైన కార్యక్రమంగా దీన్ని చెప్తారు. మామూలుగా ఈ యొక్క పూజలో సాధారణంగా ఏకాదశి దానికి సంబంధించిన కథ, అసలు ఏంటి ఏకాదశి అన్నప్పుడు అది ప్రతి నెలలో వచ్చే ఏకాదశి కథ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మామూలు ఏకాదశి అనేది ఎలా ఏర్పడింది, విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది. అదే విష్ణుమూర్తికి ఆయన మీద ఒక రాక్షసుడు దండెత్తి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన ప్రదేశాన్ని ఆక్యుపై చేయాలని ప్రయత్నం చేసినప్పుడు విష్ణు వెళ్ళిపోయి గుహలో దాక్కున్నప్పుడు ఆయన తన మానసిక శక్తితో ఒక అమ్మాయిని పుట్టించి ఆ అమ్మాయికి ఏకాశి అని పేరు పెట్టి ఆ అమ్మాయి ద్వారా ఆ రాక్షసుణ్ణి అంతమొందించాడు. కనుక ఆయనకి ఏకాదశి అంటే చాలా ప్రియం. ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణు భక్తులందరూ ఆయన్ని పూజించి కార్యక్రమాలన్నీ చేస్తారు. అంటే జాగరణ, ఉపవాసం, లేకపోతే విష్ణు సంకీర్తనలు, విష్ణువుని ఇదిగా చేయడం అన్నీ చేస్తారు ఖచ్చితంగా. ఆ రకంగా చేస్తారు. కాబట్టి విష్ణుమూర్తికి అతి ప్రియమైన రోజుగా మనం ఏకాదశిని చెప్తాం. అది ఆయన మనసుతో సృష్టించిన అమ్మాయి ఏకాదశి. కాబట్టి అది మామూలుగా అసలు ఏకాదశికి దానికి కథకి ఉండే రిలేషన్. కానీ ఇక్కడ ఈ అజయ ఏకాదశి అనేది మాత్రం దీని విశిష్టత, అశ్వమేధ యాగ ఫలం చేసినంత పుణ్యం, దీని వలన వ్యక్తులు కోల్పోయిన అంశాలు తిరిగి తెచ్చుకోవడం, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వృత్తిపరంగా, రాజ్యానికి సంబంధించిన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో, ఆర్థిక అంశాలలో ఏదైతే వ్యక్తి ఏది కోరుకొని తను కోల్పోయాను అనుకున్నాడో దాని ప్రకారం చేయడం వల్ల దానికి చాలా 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 విశేషత అనేది ఈ అజయ ఏకాదశికి ఏర్పడింది. మామూలుగానే శ్రావణ మాసం అంటే నోములు, వ్రతాలు ప్రతిరోజుకి విశిష్టతే. కానీ ఈ రోజుకి ఈ రకమైన విశిష్టతని చెప్పడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఈరోజు విశిష్టతలో అజయ ఏకాదశి అత్యంత ముఖ్యమైన రోజుగా మనం భావించవచ్చు. అమ్మ, ఈనాటి శుభదినం కార్యక్రమం ద్వారా రాశి ఫలితాలు తెలియజేశారు. అలాగే నేటి పంచాంగ వివరాలతో పాటు మరి నేటి వైశిష్ట్యం కూడా చాలా చక్కగా మా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.